ప్రభువారి పరిశుద్ధ నామములో మరొకసారి మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ దినము మనము బైబిల్ గ్రంథాన్ని గురించి ధ్యానం చేయబోతున్నాం. ముందుగా ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడైన తండ్రి, నమ్మకమైన ప్రభువా, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ దినమంతా అద్భుతమైన రీతిగా మీ కృపలో మనల్ని కాచి కాపాడి భద్రపరిచారు. మీరు ఇచ్చిన ఆయుష్ ఆరోగ్యాన్ని బట్టి మేము శుద్ధిస్తున్నాం. ప్రభువా, మీ యొక్క వాక్యాన్ని మేము ధ్యానం చేయబోతుండగా పరిశుద్ధ ఆత్మదేవ మాతో మాట్లాడి మమ్మల్ని బలపరచండి. యేసు ప్రభు వారి పరిశుద్ధ నామములో స్తుతించి ప్రార్థించుచున్నాము తండ్రి, ఆమేన్. యూట్యూబ్లో దేవుని వాక్యాన్ని వీక్షిస్తున్న ప్రియులందరూ కూడా ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. పోయిన వీడియోలో మనం బైబిల్ అంటే ఏంటి అనే విషయాన్ని చూసాం. మనం ఈ దినము బైబిల్ గ్రంథాన్ని పరిశుద్ధ గ్రంథము అని ఎందుకన్నారు అనే విషయాన్ని మనం చూడబోతున్నాం. పరిశుద్ధ గ్రంథము అని బైబిల్కి ఎందుకు పేరు వచ్చింది? ప్రపంచంలో చాలా గ్రంథాలు ఉన్నాయి, కానీ ఏ గ్రంథానికి కూడా పరిశుద్ధ గ్రంథము అనే పేరు మాత్రం లేదు. ఓన్లీ బైబిల్కు మాత్రమే పరిశుద్ధ గ్రంథము అనే పేరు వచ్చింది. ఈ బైబిల్ అనే మాట బిబిలాస్ అనే మాటలో నుంచి వచ్చిందని మనం చూసాం. బిబిలాస్ అంటే పుస్తకముల సముదాయం అని. ఇప్పుడు మరి ఈ పుస్తకముల సముదాయం అనే దీనికి పరిశుద్ధ గ్రంథం అనే పేరు ఎందుకు వచ్చింది అని మనం గమనిస్తే, దీనిలో పాత నిబంధనలో 39 పుస్తకాలు ఉన్నాయి, క్రొత్త నిబంధనలో 27 పుస్తకాలు ఉన్నాయి. మొత్తం కలిపి 66 పుస్తకాల సముదాయం ఇది. ఈ 66 పుస్తకాలను జెరోమ్ అనేటటువంటి పరిశుద్ధుడైన జెరోమ్ అనే పండితుడు దీన్ని ఏమనంటే ఇది పుస్తక భాండాగారము అని పిలిచాడనమాట. అంతేకాదు ఆ తర్వాత రోమా సంఘాధికారి 2వ జూలియస్ కాలమందు ఈ 66 పుస్తకాలకి పరిశుద్ధ బైబిల్ అనే అధికారరీత్యగా దీన్ని పిలవటం ప్రారంభించబడింది. అప్పటి నుంచి బైబిల్ని ఏమన్నారంటే పరిశుద్ధ గ్రంథము అన్నారు. పరిశుద్ధ గ్రంథము అని బైబిల్కి ఎందుకు పేరు వచ్చిందంటే 3 ప్రధానమైన విషయాలు మనం గమనించాలి. ప్రపంచంలో కొన్ని కోట్ల గ్రంథాలు ఉన్నాయి, కానీ ఏ గ్రంథాన్ని కూడా పరిశుద్ధ గ్రంథము అని పిలవటం లేదు. ఎందుకు బైబిల్ను పరిశుద్ధ గ్రంథము అని అన్నారంటే, నెంబర్ 1 పరిశుద్ధ గ్రంథము అని ఎందుకు బైబిల్ అన్నారంటే, పరిశుద్ధుడైన దేవుడే దీన్ని వ్రాయించాడు అని చెప్పి లేఖనము తెలియజేస్తుంది. పరిశుద్ధుడైన దేవుడు దీన్ని వ్రాయించాడు. మనము లేవియా కాండంలోనికి వెళితే ఇశ్రాయేలు ప్రజలకి దేవుడు మాట్లాడుతూ లేవియా కాండము 19వ అధ్యాయంలో దేవుడు మోషేతో మాట్లాడుతూ ఇలాగన్నాడు. లేవియా కాండము 19వ అధ్యాయము 2వ వచనంలో ఏమన్నాడంటే, మీరు పరిశుద్ధులై ఉండవలను, మీ దేవుడైన యెహోవానగు నేను పరిశుద్ధుడనై ఉన్నాను. కాబట్టి పరిశుద్ధుడైనటువంటి దేవుడే ఈ గ్రంథాన్ని మనకి వ్రాయించి ఇచ్చాడు. అందుకనే పరిశుద్ధుడైన దేవుడే దీన్ని వ్రాయించాడు కనుక అందుకనే పరిశుద్ధ గ్రంథము అని ఈ గ్రంథానికి పేరు వచ్చింది. పరిశుద్ధుడైనటువంటి దేవుడే దీన్ని వ్రాయించాడు అనేది మొదటి విషయం మనం గమనించాలి. ఎందుకంటే దేవుడు పరిశుద్ధుడై ఉన్నాడు. నేను పరిశుద్ధుడని గనుక మీరును పరిశుద్ధులై ఉండండి. దేవుని వాక్యం మనం చదవటం వలన, పవిత్రమైనటువంటి బైబిల్ గ్రంథాన్ని మనం చదవటం వలన మనలో పరిశుద్ధత అనేది పెరుగుద్ది. ఇది మనం గమనించాలి. కాబట్టి పరిశుద్ధ గ్రంథము అని దీనికి ఎందుకు పేరు వచ్చిందంటే, పరిశుద్ధుడైన దేవుడే దీన్ని వ్రాయించాడు, అందువలన దీనికి పరిశుద్ధ గ్రంథము అని పేరు వచ్చింది. మనం ఇంకా లేఖనాలను గమనించినట్టయితే హెబ్రీ పత్రికలోనికి వస్తే, హెబ్రీ పత్రికలో కూడా అపోస్తలుడైనటువంటి పౌలు గారు
యేసు ప్రభు వారిని గురించి వ్రాస్తూ ఇలాగన్నాడు. ఏమన్నా అంటే 7వ అధ్యాయంలో మనం గమనిస్తే అక్కడ ఇలాగ వ్రాయబడింది. 7వ అధ్యాయము లో 26వ వచనంలో ఇలాగ వ్రాయబడింది. ఏమన్నంటే యేసు ప్రభువుని గురించి పవిత్రుడు, నిర్దోషి, నిష్కల్మషుడు, పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడు అన్నారు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు వారు ఆయన మహాపరిశుద్ధుడు. ఆయన జన్మ పరిశుద్ధమైంది, ఆయన జీవితం పరిశుద్ధమైంది, ఆయన శిలువ మరణము పరిశుద్ధమైంది. రేపు ప్రభువు పరిశుద్ధుల కొరకే రాబోతూ ఉన్నాడు కనుక పరిశుద్ధుడైనటువంటి దేవుడే దీన్ని వ్రాయించాడు కనుక అందుకనే ఈ బైబిల్కి పరిశుద్ధ గ్రంథం అని పేరు వచ్చింది. అది మొదటి విషయం. రెండవది, బైబిల్ను పరిశుద్ధ గ్రంథము అని ఎందుకు అన్నారంటే ఇక్కడ మనం గమనిస్తే పేతురు గారు వ్రాస్తూ పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయంలో 21వ వచనంలో 21వ వచనంలో ఇలాగ వ్రాయబడింది. 2వ పేతురు పత్రిక 1వ అధ్యాయం 21వ వచనాలు. ఒకడు తన ఊహను బట్టి చెప్పుట వలన లేఖనములో ఏ ప్రవచనము పుట్టదని మొదట గ్రహించవలను. ఎలాగనగా ప్రవచనము ఎప్పుడు మనుష్యుని ఇచ్చను బట్టి కలుగలేదు గాని పరిశుద్ధాత్మ ప్రేరణ వలన ప్రేరేపింపబడిన వారై దేవుని మూలముగా పలికిరి. కనుక బైబిల్ను పరిశుద్ధ గ్రంథము అని ఎందుకన్నారంటే ఒకటి, పరిశుద్ధుడైన దేవుడు దీన్ని వ్రాయించాడు కనుక అందుకని పరిశుద్ధ గ్రంథము అన్నారు. రెండవది, పరిశుద్ధ గ్రంథం అనే పేరు దీనికి ఎందుకు వచ్చిందంటే పరిశుద్ధాత్మ ప్రేరణ వలన మనుషులు దీన్ని వ్రాశారు. 1600 సంవత్సరాలు 40 మంది వ్యక్తులు, రకరకాలైనటువంటి వ్యక్తిత్వాలు కలిగినటువంటి వారు ఈ గ్రంథాన్ని దేవుని పరిశుద్ధాత్మ వలన ప్రేరేపించబడిన వారై వ్రాశారన్నమాట. కాబట్టి పరిశుద్ధ గ్రంథం అనే పేరు ఎందుకు వచ్చిందంటే పరిశుద్ధాత్మ ప్రేరణ వలన మనుషులు దీన్ని వ్రాశారు. పరిశుద్ధాత్మ ప్రేరణ వలన మనుషులు దీన్ని వ్రాశారు. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడే వారిలో ఉండి వ్రాయించాడనమాట. అది రెండవ విషయం. కాబట్టి పరిశుద్ధాత్మ ప్రేరణ వలన మనుష్యులు దీన్ని వ్రాశారు. పరిశుద్ధాత్మ దేవుడే వారిలో ఉండి ఈ గ్రంథాన్ని దేవుడు వ్రాయించాడు అనే విషయాన్ని మనం గమనించాలి. అది రెండవ విషయం. మూడవది మనం గమనిస్తే ఈ గ్రంథానికి పరిశుద్ధ గ్రంథం అని ఎందుకు పేరు వచ్చిందంటే మూడవది, ఈ పరిశుద్ధ గ్రంథం బైబిల్ ఆదికాండం మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు బైబిల్ మొత్తం సారాంశం ఏంటంటే పరిశుద్ధత. ఎందుకంటే బైబిల్ అంటుంది పరిశుద్ధత లేకుండా ఎవడు ప్రభువును చూడడు అని లేఖనము తెలియజేస్తుంది. కాబట్టి సంఘం అనగా పరిశుద్ధుల సమూహం, ద హోలీ కాంగ్రిగేషన్. కాబట్టి పరిశుద్ధుడైనటువంటి దేవుడే దీన్ని వ్రాయించాడు. పరిశుద్ధాత్మ ప్రేరణ వలన మనుషులు దీన్ని వ్రాశారు. అంతేకాదు ఈ గ్రంథం యొక్క సారాంశం ఏంటంటే పరిశుద్ధత. ఎవరైతే దేవుని వాక్యాన్ని చదువుతూ ఉంటారో వారిలో పరిశుద్ధత అనేటటువంటిది అవలంబించుకుంటూ ఉంటారు. పరిశుద్ధాత్మ దేవుడు వారిలో ఉండి నడిపిస్తూ ఉంటాడు. అందుకనే ఎప్పుడు పరిశుద్ధులుగా ఉండాలా. రేపు ప్రభు వచ్చినప్పుడు క్రైస్తవ సంఘం ఎత్తబడాలంటే సంఘములో ఉన్నటువంటి విశ్వాసులు పరిశుద్ధులుగా ఉండాలి. ప్రభు చెప్పాడు, నేను పరిశుద్ధుడును కనుక మీరును పరిశుద్ధులై ఉండండి అని చెప్పిన మాటను బట్టి ఒక వ్యక్తి యేసుక్రీస్తు ప్రభువును దేవునిగా రక్షకునిగా అతడు అంగీకరించిన తర్వాత తన పాపాన్ని ఒప్పుకోగానే ప్రభు అతన్ని పరిశుద్ధపరుస్తాడు. మొదటి యోహాను పత్రికలోనికి మనం వస్తే యోహాను పత్రికలో ఇక్కడ భక్తుడు అయిన యోహాను గారు అదే వ్రాస్తూ అన్నాడు. మొదటి యోహాను పత్రికలోనికి వస్తే మొదటి యోహాను పత్రిక 1వ అధ్యాయంలో అక్కడ యోహాను భక్తుడు ఇలాగ వ్రాశాడనమాట. ఏమన్నా అంటే 8వ వచనం, మనము పాపము లేని వారమని చెప్పుకునే యెడల మనల్ని మనమే మోసపుచ్చుకుందాం,
మరియు మనలో సత్యం ఉండదు. మనము మన పాపములను మనము ఒప్పుకునే యెడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడు గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయును. ఎప్పుడైతే మనం దేవుని వాక్యాన్ని విని పాపాన్ని ఒప్పుకొని మనం పశ్చాత్తాపడతామో, మన పాపాలను ఒప్పుకుంటాము, యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేస్తుంది. కాబట్టి అప్పుడు మనము పాపమును అసహించుకునే వారంగా ఉంటాం. కాబట్టి బైబిల్ గ్రంథాన్ని మనం గమనిస్తే ఆదికాండంలో యోసేపు అనేటటువంటి యవనస్తుడు పాపము అతనికి ఎదురైనప్పుడు అతడు తన జీవితాన్ని పవిత్రంగా కాపాడుకోవటానికి ఇష్టపడే యెహోవాకు విరోధముగా నేను ఎట్లా ఈ ఘోరమైన దుష్కార్యం చేదునని ఆదికాండం 39వ అధ్యాయం 9వ వచనంలో పలికాడనమాట. అంతేకాదు దానియేలు గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనంలో రాజు భుజించు భోజనమును పానమును చేసి తనను అపవిత్రపరచుకొనకూడదని దానియేలు ఉద్దేశించినటువంటి వాడై పవిత్రంగా బ్రతకాలని ఇష్టపడ్డాడు. కనుక ప్రభునందు ప్రియులారా, ఈ సమయంలో పరిశుద్ధ గ్రంథము అని బైబిల్కి ఎందుకు పేరు ఇచ్చిందంటే, ఒకటి పరిశుద్ధుడైన దేవుడు దీన్ని వ్రాయించాడు, రెండవది పరిశుద్ధాత్మ ప్రేరణ వలన మనుషులు దీన్ని వ్రాశారు, మూడవది బైబిల్ గ్రంథం యొక్క సారాంశం ఏంటంటే ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనం నుంచి ప్రకటన గ్రంథం చివరి అధ్యాయం చివరి వచనంకు బైబిల్ మొత్తం సారాంశం ఏంటంటే పరిశుద్ధత. కాబట్టి ఎవరైతే దేవుని యొక్క వాక్యాన్ని చదివి ధ్యానం చేస్తూ ఉంటారో వారు దినదినము పరిశుద్ధపరచబడుతుంటారు, పవిత్రపరచబడుతుంటారు. వారి మనస్సాక్షిప్పుడు పరిశుద్ధంగా ఉండాలని ఇష్టపడుతూ ఉంటారు. అలాగా పరిశుద్ధుడైన దేవుడు మనకిచ్చిన ఈ బైబిల్ అనే పవిత్ర గ్రంథాన్ని చదివి మన ఆధ్యాత్మిక జీవితంలో మనం పరిశుద్ధపరచబడి రేపు ప్రభు వచ్చినప్పుడు ఎత్తబడే సంఘంలో ఉండటానికి పరిశుద్ధాత్మ దేవుడు ఆ రీతిగా మనల్ని సిద్ధపరచును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. కృపా సత్య సంపూర్ణమైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాం. బైబిల్ అనగా ఏంటో విన్నాం నాయన. ఈ దినము మరి పవిత్ర గ్రంథమైన బైబిల్ పరిశుద్ధ గ్రంథం అనే పేరు ఎందుకు వచ్చిందో మేము చూసాము నాయన. పరిశుద్ధుడైన దేవుడే దీన్ని వ్రాయించాడని, పరిశుద్ధాత్మ ప్రేరణ వలన మనుషులు వ్రాశారని, అంతేకాదు బైబిల్ యొక్క మొత్తం సారాంశము పరిశుద్ధత అని. ఎందుకంటే మీ వాక్యాన్ని చదువుతూ ఉండగా వాక్యం మాలో ఉన్న పాపాన్ని ఎత్తి చూపించినప్పుడు మేము పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టడం వలన మీరు మమ్మల్ని పరిశుద్ధపరుస్తారని, అలాగ పరిశుద్ధపరచబడి రేపు మీరు వచ్చినప్పుడు పరిశుద్ధుడు అయినటువంటి దేవుడు అయిన నువ్వు మధ్యాకాశంలోనికి వచ్చినప్పుడు నిన్ను నమ్మిన విశ్వాసులను సంఘంగా మేము పరిశుద్ధులంగా నిన్ను ఎదుర్కొని నీతో కలిసి ఆనందించటానికి, ఆ నిత్యత్వముల యుగాలు మేము ఉండటానికి పరిశుద్ధాత్మదేవ ఆ రీతిగా మమ్మల్ని అందరినీ కూడా మీ యొక్క వాక్యము చేత పరిశుద్ధపరిచి పవిత్రపరిచి మీరు ఆకడ కొరకు మమ్మల్ని సిద్ధపరచమని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు వారి పరిశుద్ధ నామములో స్తుతించి ప్రార్థించుచున్నాం తండ్రి. ఆమేన్. సమస్త జ్ఞానమునకు మించిన తండ్రి దేవుని సమాధానము, ఒకే నిజ రక్షకుడైన పరిశుద్ధుడైన యేసుక్రీస్తు ప్రభు వారి కృప, ఆయన రాకడ కొరకు మనం సిద్ధపరుస్తున్న పరిశుద్ధాత్మ దేవుని నిత్య సహవాసం, ఆయన కాపుదల భద్రత సదా మనకెల్లరికి తోడుగా నడిపించును గాక. ఆమేన్. అందరికీ వందనాలు.